అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ మే నెలలో 7, 8, 9, 10 తేదీల్లో వీరికి మహా అద్భుతమే జరగబోతుంది. అలాగే వీరి జీవితంలో ఈ 4 రోజుల్లో ఒక కొత్త వ్యక్తి రాకతో వీరి జీవితం పూర్తిగా మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరు? వీరి జీవితంలో వారు ఎటువంటి మార్పు చేర్పులను చేయబోతున్నారు? అలాగే అసలు వీరికి ఆ వ్యక్తికి ఏమిటి సంబంధం? ఈ 4 రోజుల్లో వీరి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకునేటటువంటి కొన్ని విషయాలను వీరు ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మకర రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు, మనకు ఏ సమస్య ఉన్నా కానీ, అంటే మనకు కుటుంబ సమస్యలు ఉన్నా, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నా, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మనకు ఏ సమస్యకైనా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగారు మనకు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు. 9381918252 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. మీరు ఎక్కడికైనా వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఈ గురువుగారిని మీరైతే కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇక ఇప్పుడు మకర రాశి వారికి 7, 8, 9, 10 తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అలాగే వీరు ఈ 4 రోజుల్లో మంచి విషయాలను, అలాగే మంచి శుభవార్తలను, ఇంకా వీరు మనశ్శాంతిగా హ్యాపీగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు, ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అసలు వీరికి జరగబోయేది ఏమిటి? వీరు నిజంగా అంటే ఒక కొత్త వ్యక్తి రాకతో వీరి జీవితంలో కొన్ని మలుపులు తిరగబోతున్నాయా? అసలు జీవితాన్నే మార్చేసే విధంగా ఆ కొత్త వ్యక్తి రాక వీరి జీవితాన్ని మార్చేసేలా ఉంటుందా? అసలు తెలియనటువంటి వ్యక్తి మా జీవితాన్ని ఎలా మారుస్తాడు మేడం అని మీకు కూడా సందేహం కలుగుతుంది కదా. మరి ఆలస్యం చేయకుండా వీడియోను మొత్తం పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ గ్రహదోషాలు ఏమైనా ఉన్నా కూడా కొన్ని తొలగిపోవడానికి మీకు కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి. జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీకు ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు కల్పించబోతున్నాడు. అయితే ఈ 4 రోజుల్లో కూడా మీరు చాలా ఆనందకరమైనటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. కాబట్టి వీడియోను పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. ఇక అలాగే మీకు మకర రాశి వారికి ఏంటంటే మీ యొక్క మంచి మనస్తత్వానికి భగవంతుడు మీకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి సమస్యలు కానీ, లేదంటే కష్టాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కూడా ఉండేవేనండి. అయితే ఈ రాశి వారు ఏంటంటే గతంతో పోల్చుకుంటే, అంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే, అంటే మీకు గతానికి అంటే కొన్ని రోజులకు ముందు మీకు ఏంటంటే కొన్ని సమస్యలను, బాధలను, అలాగే మీ కోరికలు నెరవేరక అంటే ఎన్నో అంటే చిన్నప్పటి నుంచి కూడా భుజాలపై బరువు బాధ్యతలను మోసి చిరాకు పడి ఇక జీవితం అంటూ వేస్ట్ అనేటటువంటి సందర్భాలు మీకు చాలా పరిచయం అయ్యాయి. అయితే ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఏంటంటే వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మీకున్నటువంటి అప్పులు కట్టుకోవడమో, లేదంటే ఇంట్లో ఏదో ఒక ఖర్చులు వాడుకోవడమో, ఏదో ఒక ఖర్చు మీకోసం ఎదురు చూస్తూ ఉండడం, చేతిలో డబ్బు అనేది నిలవకపోవడం, ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మీకు గతంలో చాలా ఎక్కువగా మిమ్మల్ని బాధించాయి. కానీ ఈ 4 రోజుల్లో ఏంటంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఈ 4 రోజుల్లోనే బాగుంటుందా, తర్వాత బాగోదా అని చెప్పి మీరు అనుకోవచ్చండి. అలా అని కాదండి. ప్రతి మనిషికి కూడా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు తర్వాత రోజు ఉండదు. కాబట్టి ఒక్కో రోజు ఒక్కొక్కలాగా మన యొక్క జాతక ఫలితాల ఆధారంగా ఒక్కొక్క రోజు గ్రహాల పరిస్థితుల యొక్క ప్రభావంతో మనకు ఒక మంచి విషయం జరిగితే ఒక చెడు విషయం జరుగుతుంది. కొన్ని ఊహించినటువంటి విషయాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీకు ఈ 4 రోజుల్లో ఏంటంటే అండి డబ్బు పరంగా మీకు చాలా మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు. ఎటువంటి దిగులు కూడా మీకు అయితే ఉండదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే ఈ రాశి వారికి డబ్బు పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి యోగ కాలంగా ఈ 4 రోజులు చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది చాలా రోజుల నుండి మీకు రాక, మీ వృత్తి అందుకని, వ్యాపారం అందుకని మంచి శుభవార్తలు అనేవి లేక, అయ్యో మేము అంటే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టామే కానీ మాకు ఇంతవరకు ఏం బాగుండడం లేదు అని చెప్పి డేలా పడిపోయి ఉన్న వాళ్ళు కూడా మంచిగా మీరైతే మంచి శుభవార్తలు వింటారండి. అలాగే ఇంకా ఏంటంటే ఎవరైతే ఉద్యోగం కోసం అంటే ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళైనా, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా, లేదంటే పెద్ద బిజినెస్లే చేసుకునే వాళ్ళైనా, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, కూరగాయలు అమ్మే వాళ్ళైనా సరేనండి, మీరు ఎంత కష్టపడతారో కష్టానికైతే మీకు అదృష్టం అనేది తోడవబోతుంది. భగవంతుడి యొక్క
మంచి అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండబోతుంది. కాబట్టి మీ కష్టే ఫలం చెప్పి మీరు నమ్మారు కాబట్టి మీరు చక్కగా మీరైతే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని 4 రోజులు కూడా చూడబోతున్నారు. ఇక అలాగే ప్రతి ఒక్కరం కూడా డబ్బు కోసం ఏదో ఒక విధంగా కష్టపడాలి, తప్పదు. కాబట్టి కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడినా కూడా రూపాయి రాదండి. 10 రూపాయలు కష్టపడితే రూపాయే వస్తుంది. మరి ఇప్పుడు ఈ రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంటుందంటే రూపాయి మాత్రమే వీరు కష్టపడ్డారనుకోండి, 10 రూపాయల ఆదాయం వీరికి కనిపిస్తుంది. అలా ఈ యొక్క యోగ కాలాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి. ఖచ్చితంగా ఆదాయ మార్గాలు, ధనద్వారాలు అనేవి మీకు బాగా తెరుచుకుంటాయి. ఇక అలాగే మీరు ఏది కూడా మాకు కలుసుబాటుతనంగా రావడం లేదు, చాలా బాధల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అలాగే దీపంలో లవంగాన్ని వేసి చక్కగా అమ్మవారి ముందు నేతి దీపంతో అమ్మవారికి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి మీకు అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ, కుంకుమ పూజలు చేసుకోవడం కానీ, లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం కానీ, పోనీ మీకున్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో ఇవేమీ కూడా కుదరనటువంటి పక్షంలో ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి ఈ నామాన్నైనా సరే మీరు పఠించడం వలన మీకున్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇక అలాగే కుటుంబ పరంగా చూసుకున్నా కూడా మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో, ఇక్కడ గతం అని ఎందుకన్నామంటే ఇదివరకు చెప్పుకున్నాం కదా, మీకు అంతకుముందు కొన్ని రోజుల క్రితం మీకు జరిగిన విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధించాయో, ఎవరైతే బంధాలకు దూరమై చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉన్నా కూడా సర్దుకోక, ఎవరైతే బంధాలకు దూరం అయిపోయి బాధపడుతూ అసలు చివరికి విసిగి వేపారిపోయి చివరికి బంధాన్ని కూడా కోల్పోయిన వారు కూడా తిరిగి మరలా కలుసుకుంటారండి. మరలా సర్దుకొని పోయి ఒక రియలైజేషన్కి వస్తారు. వారంతట వారే రియలైజేషన్ అయ్యే తర్వాత ఓర్పుగా మీకోసం ఎదురు చూసి మీకోసం ఒక మంచి శుభవార్తను కూడా చెప్తారు. ఇక గతంలో ఏదో జరిగిపోయింది, ఇంక నుండైనా మనం అనుకూలంగా బాగుందాము, ఒకరి నిర్ణయాలు ఒకరిను గౌరవించుకొని ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చక్కగా మనమైతే బంధాన్ని కొనసాగిద్దామనేలాగా వాళ్ళైతే వారిలో మార్పు వస్తుంది. అలాగే మీ ఇద్దరి మధ్య సీక్రెట్గా ఏవి కూడా ఉంచుకోకండి. ఒకరికొకరు సంప్రదించుకొని మంచి విషయాలను ఒకరికొకరు గౌరవించుకొని చక్కగా అయితే ఉండండి. అప్పుడే బంధం అనేది నిలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క మే నెల 7వ తేదీన చాలా అద్భుతంగా మీ పనుల్లో అన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరైతే మీ పనులు అన్నిట్లో కూడా మీ యొక్క బిజీ షెడ్యూల్లో మీరు గడిపేస్తారండి. అలాగే 8వ తేదీన కూడా అదే విధంగా జరుగుతుంది. ఇక 9వ తేదీన ఏంటంటే మీకు ఒక కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం అనేది మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకు ఆ కొత్త వ్యక్తి ఎవరు అంటే మీరు ఏంటంటే కొంతమందికి మీరు ఎవరినైనా కానీ అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులను పూర్తిగా నమ్మేసి వారి దగ్గర ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను, లేదంటే మీకు ఏదైనా పర్సనల్ విషయాలను కానీ మీరు వారితో షేర్ చేసుకోవడం వలన వాళ్ళు ఏంటంటే అంటే కొంతమంది మీకు తెలియనటువంటి వ్యక్తులకు మీ గురించి అన్నీ కూడా తప్పుగా ప్రచారం చేసి మీ గురించి మంచిగా కాకుండా మీ గురించి అన్నీ కూడా బ్యాడ్గా చెప్పి మీరు చేసేటటువంటి పనులు మీకు తెలియకుండా వాళ్ళు ఉపయోగించుకుంటా వాళ్ళు సక్సెస్ అవుతా చాలా కాలం నుండి అలాగే చేస్తూ ఉన్నారు. అయితే మీరేంటంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులను గుడ్డిగా నమ్మేసి మీకు సంబంధించినటువంటి మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా వారికి చెప్తున్నారు. అయితే మీకు కొంత లాభాలు అనేది కనిపించక అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, మేము చేస్తున్న తప్పేంటి, మేము చేస్తున్న మిస్టేక్ ఏమిటి అని చెప్పి మీకు తల బాదుకునేలాగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా అండి? మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మీకు మీరుగా చక్కగా మీరు ఏదైతే పనిచేస్తూ మీరు లాభాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనుకున్నటువంటి వారికి చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకొకరికి చెప్పి వారి ద్వారా మీకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా చేపిస్తూ వాళ్ళు మంచి లాభాన్ని పొందుతున్నారు. అయితే ఇంతకు మరి ఆ వ్యక్తి వలన నాకు ఎలా తెలుస్తుందని అనుకుంటున్నారు కదా. మరి మీరు ఎవరైతే ఏ వ్యక్తికి అయితే చెప్పారో ఆ వ్యక్తికి ఇప్పుడు ఆ వ్యక్తి మధ్య వ్యక్తికి ఇద్దరికీ కూడా అంటే మీ గురించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి మీకు ముఖపరిచయం లేనటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మీ గురించి ఇలా చెడు ప్రచారం చేస్తున్నారండి, మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళు లాభాన్ని పొందుతున్నారు, మీకు రాకుండా చేస్తున్నారు, కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి వారి గురించి చెప్పేస్తారు. మరి ఇంతకీ వాళ్ళకి అలా చెప్పడం వల్ల లాభం ఏంటని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఇక్కడే వచ్చిందండి పెద్ద తిప్పలు. ఏంటంటే మీరు ఎవరితో అయితే షేర్ చేశారో వారేంటంటే వారికి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి ఆ వ్యక్తికి ఇద్దరికీ కూడా అనవసరమైనటువంటి కొంచెం గొడవలు మిస్అండర్స్టాండింగ్ వల్ల వారిద్దరూ కూడా కొంచెం ఇప్పుడు తగులాడుకోవడం వల్ల వారు మీ దగ్గరకు వచ్చేసి అన్ని నిజాలు అనేవి చెప్పబోతున్నారు. అప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోతున్నారు.
ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే వీళ్ళ చేసింది, వీళ్ళని నమ్మి కదా మేము ఇంత చేసాం, మరి వీళ్ళ మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నుండి మీ జీవితం అంతా కూడా మలుపు తిరుగుతుంది. అప్పటి నుండి మీరు చక్కగా మీ పనులు మీరు సజావుగా కొనసాగిస్తారు. అయితే ఇక్కడ మీకు తెలియవలసినటువంటి పచ్చినిజం ఏమిటి అంటే, మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు సంబంధించినటువంటి మీ పనులు ఎవరితో కూడా చెప్పుకోకండి. గుట్టుగా మీరు చేసుకునేటటువంటి పనులు మీరు చేసుకోండి. లాభాల బాటనే కాదండి, ఇంకా మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా, పర్సనల్ విషయాలను కూడా ఎవరితో కూడా చెప్పుకోకుండా ఉండడం వల్లనే మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా మీకు ఈ యొక్క మే నెల 9వ తేదీన మీకైతే ఈ విషయాల గురించి ఒక అవగాహన అనేది తప్పకుండా వచ్చే తీరుతుంది. అలాగే వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఈ 4 రోజుల్లో మీకు కనిపిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాల్లో మంచిగా మీరు కనుక స్పందిస్తే మీకు మేలు జరుగుతుంది. ఇక మీరు చేసేటటువంటి అన్ని ప్రయత్నాల్లో గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారండి. ఇక అలాగే ప్రేమికులకు కూడా చాలా సంతోషంగా ఈ 4 రోజుల్లో కూడా ఉంటుంది. ఇక అలాగే మీ వ్యక్తిగత పరిస్థితులను బట్టి మీ యొక్క ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని చెప్పి తప్పకుండా మీరైతే తెలుసుకోండి. ఇలా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు అయితే ఈ 4 రోజుల్లోనూ మీకు తప్పకుండా ఎదురవుతాయి. అలాగే మీరు అంటే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మనోబలం ఎక్కువగా ఉంటుంది. ఒక పర్వతంలాగా పెరుగుతుందన్నమాట. ఇక అలాగే మీకు అద్భుతమైనటువంటి మంచి శుభయోగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి అసాధారణమైనటువంటి ఫలితాలను సాధించడానికి కాలం కూడా మీకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని అయితే అందించబోతుంది. కాబట్టి మీ పనులను వాయిదా వేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. తద్వారా మీకు చక్కగా అన్ని రకాలుగా విజయం అనేది వరిస్తుంది. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఒక సముద్రంలాగా విస్తరిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా ఒక బలమైనటువంటి పునాదిని అందిస్తాయి. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఒక బంగారు నాణ్యంలాగా సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని ఒక నదిలాగా పెంచుకునే ప్రయత్నం అయితే మీరు తప్పకుండా చేయాలి. అనేక మార్గాల్లో సంపదను పెంచుకోవడానికి కాలం అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి వేదికను తప్పక అందిస్తుందని తెలుసుకోండి. స్థిరాస్తులను వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులాగా మీరు నిర్ణయాలు తీసుకోండి. మొహమాటం అనేటటువంటి బలహీనత వలన ఆర్థిక నష్టాలు ఏర్పడకుండా ఒక అప్రమత్తమైనటువంటి గొప్ప సైనికుల్లాగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్రతి పనిని కూడా ఇంట్లో వారితో సంప్రదించి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవడం ఒక బలమైనటువంటి కుటుంబం బంధానికి చిహ్నంగా పేరు పొందుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి అనేటటువంటి శత్రువును జయించడం ద్వారా మీరు కార్య సాఫల్యం అనేటటువంటి శిఖరాన్ని కూడా చేరుకుంటారు. ఇక మీ ఓర్పును పరీక్షించేవారు ఒక అగ్నిలా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కాబట్టి అలాంటి వారిని మీరు ఎంత జాగ్రత్తగా వాళ్ళ నుండి దూరం అవుతారో అంత మంచిది. మీకు ప్రశాంతంగా అన్నింటా వ్యవహరించి మీ లక్ష్యాలను చక్కగా మీరైతే సాధించేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే మీకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడబోతుంది. ఈ 4 రోజుల్లో ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఆనందిస్తారు. మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం మీ అదృష్టానికి ఒక వరంగా మీరైతే భావించి అమ్మను చక్కగా ఆరాధించుకోండి. మరి ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో కలుసుకుందాం.